ఇవాళ బుధవారం కదా. కామెంటరీస్ ఆన్ లివింగ్. నమస్తే అమ్మా. నమస్తే రమణ గారు. నమస్తే మేడం గారు. నమస్తే నారాయణ గారు. చెప్పండి. అదే కామెంటరీస్ ఆన్ లివింగ్ లో తీస్తున్నాను. పార్ట్ 3 కామెంటరీస్ ఆన్ లివింగ్. ఒక్కసారి ఇదేంటోనండి ఈ మధ్య దీన్ని నాకు అర్థం అవ్వట్లేదు, ఎలాగా చేయాలో. పొద్దున్న కూడా అందుకే లేట్ అయిపోయింది. ఇది ఓపెన్ అవ్వడానికి ఏవేవో వస్తున్నాయి, ఓపెన్ అవ్వట్లేదు. సరే, నేను ఇందులో చూస్తాను. కామెంటరీస్ ఆన్ లివింగ్ పార్ట్ 3 కదా. సో చూడాలి. టెక్స్ట్ ట్యాబ్ లో రావట్లేదు, కారణం అయితే తెలియట్లేదు అని. అంటే అది కాదు, వేరే ఆప్షన్స్ ఏవేవో వచ్చేస్తున్నాయి. ఒకసారి ఇది మినిమైజ్ చేయడం అవ్వదా? ల్యాప్టాప్ లోనే చెప్తాను. ఇవాళ రికార్డింగ్ అవుతుందా? రికార్డింగ్ ఆన్ అవుతుంది. కామెంటరీస్ ఆన్ లివింగ్ రికార్డింగ్ ఆన్ అయింది కదా. రికార్డింగ్ ఆన్ అయింది కదండి. పార్ట్ 3లో మనం మీరు రాయట్లేదు, ఇది ముందుకు వచ్చేసింది. అంటే ఇందులో ల్యాప్టాప్ కదా, నేను ఇవాళ ఇందులో ఓపెన్ చేస్తున్నాను. ఎందుకంటే ల్యాబ్లో ఎందుకు ఓపెన్ అవ్వట్లేదు. అదేదో ఏవో ఆప్షన్లు వస్తున్నాయి, వాటి వల్ల నాకు. ఎన్నోది మీకు ఏమైనా ఐడియా ఉందా? పేజ్ నెంబర్ కానీ. పాలిటిక్స్ కెన్ ఎవర్ బి స్పిరిచువలైజ్డ్, ఆ టాపిక్ అయిందమ్మా. అవునది టాపిక్. అంటే ఇది కొత్తది కదా, ఇందులో మళ్ళీ తీయాలి. అది పేజ్ నెంబర్ కానీ టాపిక్ నెంబర్ కానీ తీస్తున్నాను. నేను చాప్టర్ 19 వ్యానిటీ ఆఫ్ నాలెడ్జ్, అదే ఎప్పుడో అయిపోయింది. వితౌట్ గుడ్నెస్ అండ్ లవ్ వన్ ఈజ్ నాట్ ఎడ్యుకేటెడ్, అది కూడా అయిపోయింది. హేట్ అండ్ వైలెన్స్, ఇది ఫ్రీడమ్ రెవల్యూషన్, ద సెర్చ్ ఫర్ ద నాయిసీ చైల్డ్ అండ్ ద సైలెంట్ మైండ్. ద ఇంపార్టెన్స్ ఆఫ్ చేంజ్, అది కూడా ఎప్పుడో అయిపోయింది. కన్ఫ్యూజన్ అండ్ కన్విక్షన్స్ అయిపోయింది కదా. ద వోయేజ్ అనే అన్చార్టెడ్ సీ, అది కూడా అయిపోయింది. ఇప్పుడు ఏంటిది? అలోన్నెస్ బియాండ్ లోన్లీనెస్. అంటే ఈ ల్యాప్టాప్ లో కదా ఇది, అది పేజ్ రాలేదన్నమాట, రాదు. అది సీకింగ్ అండ్ ద స్టేట్ ఆఫ్ సెర్చ్.
వై డూ ద స్క్రిప్చర్స్ కండెమ్ డిజైర్ ఇక దగ్గరికి వచ్చాం. కెన్ మేడం నెక్స్ట్ టాపిక్ వచ్చింది. చెప్పండి మేడం. ఎరుక కలిగి ఉండడం కళలు ఆగిపోవడం అనుకుంటా. ఏంటండి? మరి ఇంగ్లీష్ టాపిక్ ఏం తెలీదు నాకు. ఎరుక కలిగి ఉండడం కళలు ఆగిపోవడం అలాంటిది ఏదో ఉంది టాపిక్. కాదు టాపిక్ తెలిసింది, ఇప్పుడు వచ్చింది. నా దగ్గర ఒక తెలుగు బుక్ ఉన్నది. అదే పాలిటిక్స్ ని స్పిరిచువలైజ్ Okay. చేయగలమా అనే టాపిక్ అన్నమాట. అదే అయింది అది ఇప్పుడు. అయిపోయింది. అవునవును. అయితే ఇప్పుడు ఇది ఫాంట్ పెద్దది అయిపోయింది, దీన్ని చిన్నది అందుకు అవ్వట్లేదు, చూస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ నెక్స్ట్ టాపిక్ దీని తర్వాతది. అవేర్నెస్ అండ్ ద సెసేషన్ ఆఫ్ డ్రీమ్స్. అంటే ఇదేంటి? అదే అవేర్నెస్ అండ్ సెసేషన్ ఆఫ్ డ్రీమ్స్. నారాయణ గారు చెప్తానమ్మా. అవేర్నెస్ అండ్ సెసేషన్ ఆఫ్ డ్రీమ్స్. చెప్పాలమ్మా. చెప్పండి. ఓం శ్రీ సద్గుభ్యో నమః. అందరికీ నమస్కారం. 11th February 2026 వెడ్నెస్డే. కామెంట్రీస్ ఆన్ లివింగ్ పార్ట్ 3 బై జిటి కృష్ణమూర్తి అనే గ్రంథంపై మేడం గారు అవేర్నెస్ అండ్ ఏంటమ్మది? సెసేషన్ అంటే స్టాప్, సెసేషన్ ఆఫ్ డ్రీమ్స్. అవేర్నెస్ అండ్ సెసేషన్ ఆఫ్ డ్రీమ్స్ అనే టాపిక్ పై మేడం గారు సత్సంగ భాషను జరిపిస్తారు. దాని అర్థం చెప్పండి. అవేర్నెస్ అంటే ఎరుక, సెసేషన్ అంటే అంతం. అది అంటే కళలు అంతం, ఎరుక కలిగి ఉండడం. అయితే తూర్పు వైపున ఉన్నటువంటి ఆకాశం చాలా అద్భుతంగా, అక్కడ సూర్యాస్తమయం అయింది. ఎన్నో మేఘాలు చాలా ఫెంటాస్టిక్ గా ఉన్నాయి. అవేమోని వాటిలో గోల్డెన్ ఫైర్ ఉన్నది అన్నట్టు ఉందిట, బంగారం రంగు అగ్ని. ఇంకొక కొన్ని క్లౌడ్స్ అన్ని డీప్ గా పర్పుల్ రంగు, పర్పులిష్ బ్లూలో హెవీగా ఉన్నాయి. అక్కడ రాబోయే డార్క్నెస్, తర్వాత అక్కడ వెలుగులు ట్విస్టింగ్, షార్ప్ అండ్ బ్రిలియంట్ గా ఉన్నాయి. వాటికి పైన ఆవలా కూడా ఎన్నో రకాలైన ఆకారాలు. అవేమో నమ్మలేనంత అందంగా, కాంతివంతంగా, ప్రతి కలరు కూడా ఊహాత్మకంగా ఉంది. కానీ సూర్యుడు అస్తమించుతున్నాడు ఒక ఆకాశంలో పశ్చిమ దిశలో. అక్కడ ఆరెంజ్, పవిత్రమైన ఆరెంజ్ లైట్ ఉంది. అక్కడ ఆకాశంలో ఆ చెట్ల పైన ఒకటే పామ్ ట్రీ ఉంది. అది పామ్, అది క్లియర్ గా ఏ చలనం లేకుండా డార్క్ గా పల్చగా ఉంది. కొంతమంది పిల్లలు అక్కడ ఆడుకుంటున్నారు. వాళ్ళు ఎంతో ఉద్రేకంతో, ఆనందంతో ఆకుపచ్చడి ఫీల్డ్ లో వాళ్ళు వెంటనే వెళ్ళిపోతారు, ఎందుకంటే ఇది నెమ్మదిగా చీకటి పడుతోంది. అందుకని ఇంకా కొద్దిసేపట్లో వాళ్ళు ఆల్రెడీ అంటే వన్ ఆఫ్ ది అక్కడ ఉన్న ఇళ్ళు ఎవరో పిలుస్తున్నారు ఒక పిల్లాడిని. ఆ పిల్లవాడు హై పిచ్డ్ వాయిస్ లో చెప్తున్నాడు. లైట్స్ అన్ని మొదలయ్యాయి, అంటే అందరి ఇళ్లలో లైట్లు వెలిగించారు, విండోస్ ద్వారా తెలుస్తున్నాయి. ఒక రకమైనటువంటి విచిత్రమైన నిశ్చలత ఆ ల్యాండ్ అంతా వ్యాపించింది. దాన్ని మీరు అనుభవించవచ్చు దూరం నుంచి వస్తున్నట్టుగా. అదేంటంటే
పాస్ అవుతోంది, మీ కావాలా, భూమి కావాలా, మీరు అక్కడ సంపూర్ణమై చలనం లేకుండా కూర్చున్నారు. మీ మనస్సు అన్నది ఆ నిశ్చలత్వంతో ఉంది. అదేంటంటే ఇమ్మెజరబుల్, అంటే కొలవలేనంతగా వ్యాపించి ఒక సెంటర్ లేకుండా, ఒక గుర్తించే పాయింట్ లేకుండా ఉన్నది. ఆ పచ్చిక బయలులోని ఆ చివర్లో కూర్చుని మీ శరీరం అన్నది ఏమాత్రం కదలట్లేదు, కానీ చాలా లైవ్లీగా ఉంది. మైండ్ అన్నది అలాగే ఉంది. ఆ కంప్లీట్ సైలెన్స్ అనే స్థితిలో లైట్నింగ్, అక్కడ ఉన్నటువంటి లైట్నింగ్, షౌటింగ్, పిల్లలు అలవడం అవన్నీ తెలుస్తున్నాయి. ఆ చిన్న సౌండ్లు అక్కడ ఉన్నటువంటి ఆ పచ్చిక బయల మీద, అలాగే దూరంగా ఉన్న ఏదో హార్న్, ఎక్కడైతే ఆలోచన వెళ్ళలేదో, రీచ్ అవ్వలేదో అది సైలెంట్ గా ఉంటుంది. ఆ సైలెన్స్ అనేది అది చాలా పెనిట్రేటింగ్ గా ఉన్న ఆనందం. దానికి ఆ పదం చాలదనమాట ఆ మీనింగ్ ని. అంటే మనం చెప్పుకోవడానికి తప్ప ఆ పదం ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయలేదు. అది ఆ విధంగా కొనసాగుతోంది. అక్కడ ఏ చలనము కూడా లేదు, సమయం యొక్క చలనము లేదు, దూరము లేదు. అదేంటంటే ఏ రకమైనటువంటి అంతు లేకుండా ఉంది. అది చాలా ఎక్కువగా ఉంది. ఒక్క బ్రెత్ తోటే అది దాన్ని ఊది వచ్చి అంటున్నారు. ఆ మార్గం అన్నది ద పాత్ లార్జ్ గా, అంటే ఒక సిమెట్రీ, అంటే ఆ శవాలు పాత పెడతారు కదా, అదేంటంటే వైట్ స్లాబ్స్ తోటి అవన్నీ ఉన్నాయి. ఆ రోజు మధ్యాహ్నం ఆఫ్టర్, అంటే యుద్ధం అయిపోయిన తర్వాత ఉన్న సైలెన్స్ లాగా ఉంది. అంటే ఆఫ్టర్ మత్ ఆఫ్ వార్ అన్నారు. బహుశా యుద్ధం అయిపోయిన తర్వాత వైట్ స్లాబ్స్ తో ఉన్న సిమెట్రీ ఉంది. అక్కడ ఆకుపచ్చగా మంచి గార్డెన్ ఉంది. అదేంటంటే ఆ ముళ్ళున్న వైర్ తోటి ఫెన్సింగ్ ఉంది, గేట్ కూడా ఉంది. అలాంటి గార్డెన్స్ అన్ని భూమి అంతా ఉన్నాయి. ఎవరైతే వాటిని ప్రేమిస్తారో, చదువుకున్న వాళ్ళు, వాళ్ళు కిల్ అయిపోయి బరీ అయిపోతున్నారు. కిల్డ్ అండ్ బరీడ్ అన్నారు. అలాంటి, అంటే ఆ మార్గం అన్నది ఒక స్లోప్ కి కంటిన్యూ అవుతుంది. అక్కడ పొడుగ్గా ప్రాచీన, అంటే ఎంతో పాత వృక్షాలు ఉన్నాయి. అక్కడ ఒక చిన్న సెలయేరు ఉంది. వాటి దగ్గర నుంచి వెళ్తోంది. అక్కడ ఒక కర్రతో చేసిన బ్రిడ్జ్, అది ఎక్కాక ఇంకొక స్లోప్, అండ్ ఫాలోడ్ ద పాత్ అవుట్ ఇంటు అక్కడి నుంచి ఆ పాత్ ఎక్కడికి వెళ్ళింది అంటే ఓపెన్ కంట్రీ, అంటే టౌన్ కావాల. ఇప్పుడు పూర్తిగా చీకటి పడిపోయింది, కానీ మీ మార్గం మీకు తెలుస్తోంది. ఎందుకంటే అంతకుముందు మీరు దాని నుంచి వెళ్ళారు. ఆకాశంలో నక్షత్రాలు కాంతివంతంగా ఉన్నాయి. ఆ లైట్నింగ్ ని భరిస్తున్న అక్కడ ఉన్నటువంటి మేఘాలు దగ్గరకు వస్తున్నట్టున్నాయి. ఇంకా తుఫాన్ రావడానికి కొంత టైం పట్టొచ్చు. అప్పటికల్లా మీరు మీ ఆశ్రయానికి చేరుకుంటారు. నేను ఏంటంటే ప్రశ్నించుకుంటున్నాను, నేను ఎందుకు అంత ఎక్కువగా కలలు కంటాను? ప్రాక్టికల్గా నాకు ఒక రకమైన డ్రీమ్ ఉంది, ప్రతి రాత్రి వస్తుంది. ఒక్కొక్కప్పుడు నా కలలన్నీ కూడా ఆహ్లాదంగా ఉంటాయి, కానీ తరచుగా అవి ప్లెజెంట్గా ఉండవు. ఇంకా భయంకరంగా భయాన్ని కల్పిస్తూ నేను లేచేసరికల్లా నేను చాలా అలసిపోయినట్టు అయిపోతున్నాను. ఆయన యంగ్ మ్యాన్, చాలా వరీడ్గా ఆతురతతో ఉన్నాడు. ఆయనకి బాగా సంతృప్తికరమైన జాబ్ ఉంది, గవర్నమెంట్ జాబు.
అంటూ ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. భవిష్యత్తు కోసం ఎన్నో ఆశలు ఉన్నాయి. ఆయనకి లైవ్లీహుడ్ సంపాదించడం అని నేర్చుకోవడం అన్నది అదేం పెద్ద విషయం కాదు. ఆయనకు ఆ సమర్థత ఉంది. ఆయన ఎప్పుడైనా ఒక జాబ్ సంపాదించుకోగలడు. ఆయన భార్య చనిపోయింది. ఆయనకి ఒక కొడుకున్నాడు చిన్నవాడు. ఆ సిస్టర్ దగ్గర వదిలేసేట. ఎందుకంటే ఆ పిల్లవాడు ఎంతో పెంకితనం చేస్తూ ఉంటాడు అని ఆయన చెప్పాడు. తనతో తీసుకురావడానికి అందుకే తేలేదు. ఆయన కొంచెం లావుగా ఉన్నాడు, నెమ్మదిగా మాట్లాడుతున్నాడు. అంతా తన కోసమే మాట్లాడుతున్నాడు. ఐఎమ్ నాట్ మచ్ ఆఫ్ ఎ రీడర్, నేను ఎక్కువగా చదవను అంటూ ఆయన చెప్తున్నాడు. నా స్టూడెంట్స్ టైంలో నేను స్టడీస్లో కాలేజీలో బాగానే ఉన్నా. గ్రాడ్యుయేటెడ్ విత్ ఆనర్స్తో నేను గ్రాడ్యుయేట్ అయ్యాను. కానీ అదంతా కూడా నాకేమీ కాదు. అయితే ఆ చదువు వల్ల నాకు ఒక జాబ్ మాత్రం వచ్చింది. అందులో పెద్ద ఉత్సాహం నాకు లేదు. కొన్ని గంటలు కష్టపడితే ప్రతిరోజు మనం గెటాన్ అయిపోవచ్చు. నాకేమో ఎంతో టైం ఉంటుంది. నేనేమనుకుంటున్నా అంటే నేను నార్మల్, మళ్ళీ నేను పెళ్లి చేసుకోవచ్చు. కానీ నేను అంత ఎక్కువగా ఆపోజిట్ సెక్స్కి ఆకర్షితం అవ్వట్లేదు. నా గేమ్స్ ఇష్టం. నేను ఒక ఆరోగ్యకరమైన మంచి శక్తివంతమైన జీవితం గడుపుతున్నాను. నా పని అనేది కాంటాక్ట్ విత్ సమ్ ఆఫ్ ద ప్రామినెంట్, కొంతమంది బాగా పేరున్నటువంటి రాజకీయవేత్తలతో నేను కలవవలసి వస్తుంది. కానీ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు పాలిటిక్స్లో. ఈ బీస్ట్లీ ఇవన్నీ కూడా అంటే, బట్ ఐ కీప్ మై జాబ్ బికాజ్ ఐ కెన్ అండ్ ఐ డెలిబరేట్లీ కీప్ అవుట్ ఆఫ్ ఇట్. నేను ఇష్టపూర్వకంగా అందులోంచి బయటకు వచ్చాను. ఫేవరిటిజం అనే దాని ద్వారా, ఇష్టము అనే ద్వారా మనిషి ఎంత మీదకైనా వెళ్ళగలడు. అండ్ కరప్షన్ అంటే ఫేవరిటిజము, కరప్షను, వీటితో మనిషి ఎంత ఎత్తుకైనా వెళ్తాడు. అలాగే గాసిప్ తోటి. బట్ ఐ కీప్ మై జాబ్ బికాస్, కానీ నా జాబ్ను మాత్రం నేను ఉంచుకున్నాను. ఎందుకంటే ఐ ఆమ్ ఏ ప్రొఫిషియంట్ ఎట్ ఇట్. నాకు ఆ జాబ్ అనేది ఇంట్లో నేను బాగానే ఉంటాను. అండ్ దాట్స్ ఇనఫ్ ఫర్ మీ. అది నాకు చాలు. ఇదంతా నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒక వృధా సంభాషణగా చెప్పట్లేదు. నా అంటే నేను ఎలా జీవిస్తున్నానో మీకు తెలియజేయడానికి చెప్తున్నాను. నాకు ఒక నార్మల్ యాంబిషన్ ఉంది, ఆశయం. కానీ దాంతో నేను పిచ్చెత్తిపోవట్లేదు. నేను సక్సీడ్ అవుతాను. ఒకవేళ నేను జబ్బు పడకపోతే, ఒకవేళ అంటే ఇల్లుగా నేను అవ్వకపోతే, ఒకవేళ ఇట్ ఈజ్ ఇన్ టూ మచ్ పొలిటికల్, అది ఎక్కువ పొలిటికల్గా వైర్ పుల్లింగ్గా ఉంటే తప్ప, నా పని కంటే వేరేగా నాకు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. మేము తరచుగా సీరియస్ విషయాలు డిస్కస్ చేస్తాం. అందుకనే ఇప్పుడు మీకు కొద్దో గొప్ప మొత్తం హోల్ పిక్చర్ తెలిసింది అన్నారు. అసలు మీరు ఏమిటి మాట్లాడదలుచుకున్నారు అన్నారు కృష్ణమూర్తి గారు. ఒక ఫ్రెండ్ మీ యొక్క ఈవినింగ్ టాక్స్ ఒకటి వినడానికి నన్ను తీసుకెళ్లారు. నేను కూడా ఆయనతో పాటు మార్నింగ్ డిస్కషన్లో అటెండ్ అయ్యాను. నేను విన్న దాంతో చాలా కదిలిపోయాను. దాన్ని నేను పర్స్యూ చేస్తున్నాను. అయితే నాకు ఎక్కువగా ఇప్పుడు ఏది ముఖ్యం అంటే, ఈ రాత్రి వచ్చే కళలు, నా కళలు చాలా డిస్టర్బింగ్గా ఉన్నాయి. ఆహ్లాదంగా ఉన్నవి కూడా, వాటి నుంచి నేను వదులుచుకోవాలనుకుంటున్నాను.
నాకు రాత్రి వేళ ప్రశాంతమైన నిద్ర ఉండాలనుకుంటున్నాను. నేనేం చేయగలను? ఇదొక సిల్లీ ప్రశ్న అంటారా? డ్రీమ్స్ అంటే మీ అర్థం ఏమిటి? నేను నిద్రపోతున్నప్పుడు రకరకాలైన విజన్స్ ఉంటాయి. ఎన్నో వరుస క్రమంలో పిక్చర్సు, వాటి మీద ఆ, అంటే ఎన్నో భావాలు నాలోంచిను నా మనసులో వస్తాయి. ఒకరోజు రాత్రి నేను ఎక్కడో ఒక రాయి పెద్ద ప్రిస్పైస్ అంటే కొండరాతి నుంచి పడబోతున్నాను. అప్పుడు నేను లేచిపోయాను. ఇంకో రాత్రి ఒక ప్లెజెంట్ వ్యాలీలో ఉన్నాను. ఆ చుట్టూరా ఎత్తైన పర్వతాలు ఉన్నాయి. అక్కడ ఒక సెలయేరు ఉంది, దాని ద్వారా వెళ్తుంది. ఇంకొక రాత్రి టెరిఫిక్ ఆర్గ్యుమెంట్, భయంకరమైన వాదన నా స్నేహితులతో, లేకపోతే ఓ ట్రైన్ మిస్ అయిపోయినప్పుడే, లేకపోతే ప్లేయింగ్ ఫస్ట్ క్లాస్ గేమ్, టెన్నిస్లో ఫస్ట్ క్లాస్లో ఆడుతున్నాను, లేకపోతే సడన్గా ఒక మృతదేహాన్ని చూస్తున్నాను నా భార్యది. అలాంటివన్నీ నా కలలన్నీ కూడా ఆ, తప్పు అవ్వట్లేదు. ఆఫెన్ అవి అంటే పీడకల్లే, భయంతో అవి ఒక్కొక్కప్పుడు ఫెంటాస్టిక్గా చాలా క్లిష్టంగా ఉంటాయి. అయితే మీరు కళ కంటున్నప్పుడు అదే సమయంలో దాన్ని మీరు వివరించగలుగుతున్నారా? లేదు, నాకు అలాంటి అనుభవం ఎప్పుడూ లేదు. నేను కేవలంగా కళ కంటాను, తర్వాత దాని మీద ఆలోచిస్తూ ఉంటాను. నేను ఎప్పుడూ పుస్తకాలు చదవలేదు సైకాలజీ మీద కానీ, అలాగే దాన్ని వివరించడం, కళలను వివరించడం విషయంలో. ఈ సమస్యను నేను నా స్నేహితులు కొంతమందితో మాట్లాడాను, కానీ అంత పెద్ద సహాయం అవ్వలేదు. ఇంకా ఎక్కువగా ఎనలిస్ట్ దగ్గరికి వెళ్ళాను, అక్కడ నాకు అలసట అనిపించింది. మీరు చెప్పగలరా నేను ఎందుకు కళ కంటున్నాను? నా కళలంటే ఏమిటో, అర్థం ఏమిటో? మీ కళలకి వివరణ కావాలా, లేకపోతే ఈ క్లిష్టమైన సమస్య కళలు కనడం అన్నదాన్ని అవగాహన చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కళలను వివరించడం అవసరం లేదంటారా? అసలు కళకనే అవసరమేం లేదు. తప్పనిసరిగా మిమ్మల్ని మీరు చూసుకోవాలి, అది సత్యాన్ని, అందులో ఉన్న సత్యం, ఫాల్స్నెస్ ఆఫ్ ద హోల్ ప్రాసెస్, మొత్తం ఈ ప్రాసెస్లో ఉన్న అసత్యాన్ని మీరు చూడాలి. దాన్నే మనం డ్రీమింగ్ అంటున్నాం, కలకంటున్నాం. ఈ డిస్కవరీ అనేది మనకు చాలా ముఖ్యం. వాటిని వివరించడం కంటే, అఫ్ కోర్స్ నేను దాన్ని తెలుసుకుంటున్నాను నా అంతటి నేనే. దాని యొక్క గుర్తింపు అంటే కళ యొక్క గుర్తింపు, అది నన్ను ఈ రాత్రి పొందేటటువంటి ఆతురత నుంచి, అవిశ్రాంత స్థితి నుంచి ముక్తి కలిగించవచ్చు. కానీ నేను ఎప్పుడు కూడా ఆ మ్యాటర్స్ ఆలోచించలేదు. మీరు కొంచెం సహనంగా ఉండాలి నాతో. మన ఇద్దరం కలిసి ఈ సమస్యను అవగాహన చేసుకుందాం. అప్పుడు మనకి అసహనం అనేది రెండు వైపులా ఉండకూడదు. మన ఇద్దరం కూడా ఎక్స్ప్లోరేషన్, దీన్ని పరిశోధించడం అనే జర్నీ తీసుకుందాం. దాని అర్థం ఏంటంటే మన ఇద్దరం ఎలర్ట్గా ఉండాలి. ఆ తర్వాత ఏ రకమైన ప్రిజుడిస్తో కానీ, భయంతో కానీ, ఇంతకు ముందు ఉన్న వాటితోటి వీ మస్ట్ బోత్ బీ అలర్ట్ అండ్ అవేవి లేకుండా మనం ఉండాలి. ప్రిజుడిస్, భయము ఏమీను. అంటే మీ చైతన్యం అన్నది సంపూర్ణంగా మీరు ఏమిటి ఆలోచిస్తున్నారో, ఏమిటి ఫీల్ అవుతున్నారో దాంతోటే ఉంటుంది. ఇంకా మీ లక్ష్యాలు,
ఉద్దేశ్యాలు, మోటివ్స్ అవి గుప్తంగా ఉన్నా, ఓపెన్గా ఉన్నా, మీకు సీక్రెట్గా ఉన్న కోరికలు, ఆ సూక్ష్మతరంగా కన్నింగ్గా ఉన్న మీ ఆలోచన, మీలో అర్థం లేని తీవ్రమైన కోరికలు, కంపల్షన్స్, మీ హృదయంలో లోతుల్లో ఉన్నవి, ఇదంతా కూడా మీ యొక్క చైతన్యం. ఇదే మీ క్యారెక్టర్, మీకున్న వాసనలు, మీకున్న టెంపర్మెంట్, మీకున్న సంపూర్ణతలు, చికాకులు, మీ ఆశలు, మీ భయాలు. మీరు నమ్ముతారా నమ్మకపోతున్నారా అన్న దానికి సంబంధం, భగవంతుడిని నమ్ముతున్నారా లేదా అన్న దాంతో సంబంధం లేకుండా, లేకపోతే ఆత్మల్ని నమ్ముతున్నారా అనేది దాంతో సంబంధం లేకుండా, ఆత్మ అనేదో ఏదో సూపర్ స్పిరిచువల్ ఎంటిటీ అని, ఈ మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఇదంతా చైతన్యమే అని కృష్ణమూర్తి గారు చెప్తున్నారు. నేను ఎప్పుడు కూడా ఈ విధంగా ఆలోచించలేదు, కానీ ఇప్పుడు నేను చూస్తున్నాను నా చైతన్యం అన్నది వీటన్నిటితోటే ఉన్నది అని. ఇది కూడా సాంప్రదాయం ఉంది, అక్కడ జ్ఞానం ఉంది, అనుభవం ఉంది, గతంతో సంబంధం ఉంది ప్రజెంట్కి. ఇదంతా కూడా మీ క్యారెక్టర్ అవుతోంది. ఇది కలెక్టివ్గా ఇవన్నీ కలిపితే రేషియల్గా ఈ సంపూర్ణమైన మనిషి అవుతున్నాడు. చైతన్యం అన్నది ఈ ఆలోచన యొక్క సంపూర్ణత, కోరిక, ఆలోచన, అభిమానం, పెంపొందించుకున్న సద్గుణాలు, అవేమి సద్గుణాలు కావు. పెంపొందించుకుంటే సద్గుణం కాదండి. ఇవన్నిటితోటి ఉంది. అక్కడ అసూయ, ఏదో పొందేయాలని మొదలైనవన్నీ ఉన్నాయి. దీన్నే మీరు చైతన్యం అనటం లేదా? ప్రతి డీటెయిల్ని నేను ఫాలో అవ్వట్లేను, కానీ మీరు ఆ టోటాలిటీ అనేది ఫీలింగ్ మాత్రం నాకు అర్థమైంది అన్నారు ఆయన కొంచెం సంకోచంగా. చైతన్యం అన్నది ఇంకా ఉంది. అదేంటంటే మనకి వ్యతిరేకమైనటువంటి కోరికల యొక్క యుద్ధ భూమి, అలాగే సంఘర్షణలు, బాధ, దుఃఖము ఇవన్నిటితో నిండుంది. అదేవిధంగా ఈ ఫీల్డ్లో విప్లవం అంటే తిరుగుబాటు, అంటే ఆ శాంతి కోసం అన్వేషణ, మంచి కోసం, ఎఫెక్షన్ కోసం ఈ అన్వేషణ అంటే వీటితో నిండింది. ఈ సెల్ఫ్ కాన్షియస్నెస్ అన్నది ఈ సంఘర్షణని మీరు అవేర్నెస్తో చూసినప్పుడు, మీకున్న దుఃఖాన్ని, వాటిని పోగొట్టుకోవాలన్న కోరికని, ఇవన్నీ చూడగలిగినప్పుడు సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉత్పత్తి అవుతుంది. అప్పుడు మీకు జాయ్ యొక్క ఎరుక, అప్పుడు మీరేం తెలుసుకుంటారంటే ఈ ప్రెజెంట్ అన్నది ఫ్యూచర్కి బాటగా ఉంది. చైతన్యం అన్నది టైం అన్నది వేకింగ్ అండ్ ద స్లీపింగ్ పీరియడ్, నిద్రిస్తున్న సమయము, జాగరూక ఉన్న సమయము, రాత్రి పగలు. అయితే ఆయన ఏమడుగుతున్నారంటే, ఎవరైనా సరే ఈ మొత్తం చైతన్యాన్ని ఎరుకతో ఉండగలరా? మనలో చాలా మందికి అందులో ఒక్క కార్నర్ మాత్రమే ఎరుకతో ఉంటారు, అంటే ఒక మూల. మన జీవితాలన్నీ ఆ చిన్న మూలతోటి నిండిపోతున్నాయి. ఎక్కువగా నాయిస్ చేస్తూ, పుష్ చేస్తూ, ఒకరినొకరు వినాశనం చేసుకుంటూ, కొంచెంగానే ఫ్రెండ్లీనెస్తో, అభిమానంతో మనం అందరం ఉంటున్నాం. ఎక్కువ భాగం అన్నది మనకు తెలియకుండానే అయిపోతుంది, అన్అవేర్గా. అందుకే కాన్షియస్గా అన్కాన్షియస్గా ఎంతో తెలియకుండా అయిపోతుంది. యాక్చువల్గా దేర్ ఈజ్ నో డివిజన్ బిట్వీన్ ద టూ. అసలు ఈ రెండిటికి మధ్యలో ఏ డివిజన్ లేదు. ఇట్స్ ఓన్లీ దట్ వీ గివ్ మోర్ అటెన్షన్ టు ద వన్. మనం ఒకదానికి ఎక్కువ అటెన్షన్ ఇస్తుంటాం రెండో దానికంటే, అంతేగాని అక్కడ డివిజన్ లేదు. అది క్లియర్గా ఉంది, చాలా క్లియర్గా ఉంది. నిజానికి ఈ చైతన్యం, మనస్సు యొక్క ఈ చైతన్యం, కాన్షియస్ మైండ్ అన్నది ఎప్పుడు కూడా
వేలు విషయాలతో నిండిపోతుంది. అన్నీ కూడా అవి అంటే స్వయం ఉత్సాహం మీదనే ఆధారపడి ఉంటాయి. ఇంకా కొన్ని ఉంటాయి దాక్కుని యాక్టివ్గా, అగ్రెసివ్గాను, ఇంకా చెప్పాలంటే చాలా డైనమిక్గా, కాన్షియస్గా మన నిరంతరం పనిచేసే మనస్సు. ఈ దాగుకున్నటువంటి గుప్తంగా ఉన్న మనస్సు అన్నది నిరంతరాయంగా అది కోరుతూ ఉంటుంది, ప్రభావితం చేస్తూ ఉంటుంది, కంట్రోల్ చేస్తూ ఉంటుంది. కానీ అది ఎప్పుడూ కమ్యూనికేట్ చేయడంలో ఫెయిల్ అయిపోతుంది. దాని దాని పర్పస్ని వేకింగ్ అవర్స్లో, అంటే మనం తెలివిగా ఉన్నప్పుడు ఆ మనస్సు మనని కమ్యూనికేట్ చేయట్లేదు. ఎందుకంటే ఆ పై లేయర్స్ మనస్సులో అవన్నీ కూడా అన్సీన్ ఇన్ఫ్లుయెన్స్తో నిండిపోతున్నాయి. కానీ అది ప్రశాంతంగా మళ్ళీ ఇంటూ లైన్, అవన్నీ లైన్లోనే ఉంటాయి. ఈ సంపూర్ణత్వం, చైతన్యం యొక్క సంపూర్ణత్వం అన్నది భద్రంగా ఉంటుంది, శాశ్వతంగా ఉంటుంది. ఏ మార్పైనా ఆ డైరెక్షన్లో ఇంకా భద్రత కావాలని, ఎక్కువ శాశ్వతత్వం కావాలని ఉంటుంది. ఇప్పుడు నాకు బాగా అవగాహన అవ్వలేదన్నారు ఆయన. ఈ మైండ్ ఎప్పుడూ కూడా నిశ్చితత్వాన్ని కోరుతుంది సంబంధ బాంధవ్యాల్లో. అది ఎప్పుడు కూడా భద్రతగా ఉండాలని, దాని సంబంధాలలో ఐడియాస్తో భద్రతగా, వీళ్ళ నమ్మకాలతో, సంబంధ బాంధవ్యాలతో, ప్రజలతో, అలాగే దాని యొక్క సంపదతో. అది మీరు గమనించేరా అంటే అది సహజం కదండి అన్నారు ఆయన. మనం ఎలా ఎడ్యుకేట్ అయ్యామంటే అది సహజం అని అనుకుంటున్నాం. కానీ అది సహజమా? తప్పనిసరిగా మైండ్ అనేది సెక్యూరిటీకి అంటే కోరుతున్న మనస్సు ఎప్పుడైతే ఫ్రీ అవుతుందో అంటే భద్రత కావాలని దానికి తపిస్తున్న మనస్సు, అప్పుడు అలాంటి మనస్సే సంపూర్ణంగాను అది అన్టచ్డ్ బై ద పాస్ట్, గతంతో దానికి టచ్ అవ్వదు. కానీ ఈ కాన్షియస్ మైండ్ ఎప్పుడు కూడా మొదలు పెడుతూ ఉంటుంది దానికి భద్రత కావాలని కోరిక, అది సేఫ్గా ఉండాలని, ఇలాంటి వాటితో అది ఇట్ సెల్ఫ్. ఒక్కసారి అలాగే హిడెన్ ఆర్ నెగ్లెక్టెడ్ అంటే పర్మనెంట్గా ఉండాలని, సేఫ్గా ఉండాలని కోరుతూ ఉంటుంది. హిడెన్గా కానీ నెగ్లెక్టెడ్గా కానీ ఉన్న భాగం మనసులో అన్కాన్షియస్గా ఉన్నది, అది కూడా దాని యొక్క ఇంట్రెస్ట్లతో ఉంటుంది. ఈ కాన్షియస్ మైండ్ అన్నది అది పరిస్థితులతోటి ఫోర్స్ అవుతుంది, దాన్ని అది సంస్కరించుకుంటుంది, అది మారుతూ ఉంటుంది బాహ్యంగా, అట్లీస్ట్ బాహ్యంగా మారుతుంది. కానీ అన్కాన్షియస్గా ఉన్న మనస్సు అది డీప్గా అక్కడ గతంతో ఉంటుంది. మేనేజ్ ఆల్ కామెంట్స్ ఒక్కసారి అండి. అన్కాన్షియస్గా ఉన్న మనస్సు అది చాలా లోతుగాను పాస్ట్లో మునిగిపోతుంది, దాంతో కూడుకుని ఉంటుంది. కాషస్గా ఆ డీపర్గా ఉన్న విషయాలు, వాటి యొక్క లోతైన అవుట్కమ్ అనేది, అక్కడ ఒక సంఘర్షణ ఈ రెండు భాగాల మధ్య ఉంటుంది. ఈ సంఘర్షణ ఒక రకమైన మార్పును తెస్తుంది, ఒక మారినటువంటి దాని యొక్క కొనసాగింపు. మనలో చాలామంది వాటితోటే ఉంటారు. కానీ నిజమైన విప్లవం అన్నది బాహ్యంగానే ఈ ద్వైతంతో, చైతన్యంతో నిండిపోయి ఉంటుంది. అంటే ఈ డ్యుయాలిజం తోటే నిండి ఉంటుంది, అంటే కాన్ఫ్లిక్ట్స్, ఇది రైటు ఇది కాదు, అలాంటి వాటితో. అయితే ఇందులో కళలు ఎక్కడికి వస్తున్నాయి అంటున్నారు ఆయన. మీ చైతన్యం యొక్క సంపూర్ణత్వాన్ని మీరు ఒక పర్టిక్యులర్ పార్ట్కి రావడానికి ముందు అవగాహన చేసుకోవాలి.
ఈ కాన్షియస్గా ఉన్న మనస్సు అది ఎప్పుడు కూడా వేకింగ్ అవర్స్లో ఆక్యుపై అయిపోయి ఉంటుంది. డైలీ సంఘటనలతోటి, ప్రెషర్స్ తోటి. దానికి టైము కానీ అవకాశం కానీ దాని లోతు భాగాన్ని వినడానికి ఉండదు. అందుకని ఎప్పుడైతే ఈ కాన్షియస్ మైండ్ నిద్రిస్తుందో అంటే అప్పుడు ప్రశాంతంగా అయిపోతుంది, వరీస్ ఉండవు. అప్పుడు అన్కాన్షియస్ అన్నది కమ్యూనికేట్ చేస్తుంది మనతో. అంటే మనం ఎంతవరకు అణిచేసుకుని లోపల ఉన్నవి. ఈ కమ్యూనికేషన్ అన్నది సింబల్స్ రూపంలో, విజన్స్ రూపంలో, పిక్చర్స్ రూపంలో వస్తుంది. లేచిపోయిన తర్వాత మీరేమంటారు, నాకు ఒక కల వచ్చింది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే దాని అర్థాన్ని వెతుకుతారు. కానీ ఏ వివరణైనా అది మనకి బయాస్డ్గానే ఉంటుంది, కండిషన్డ్గానే ఉంటుంది దానికి ఇచ్చే వివరణలు. అయితే కొంతమంది ప్రజలు ఆ ట్రైన్ అయిపోయి శిక్షణ పొందారు కదండి కళలను వివరించడానికి. అవ్వచ్చు, కానీ మీరు ఇంకొకరిని మీ యొక్క కళ యొక్క వివరణను అడిగినప్పుడు మీకు ఇంకా ఫర్దర్ ప్రాబ్లం వస్తుంది. వాళ్ళ మీద ఆధారపడడం, వాళ్ళ అథారిటీ మీద. దానివల్ల ఇంకా ఎన్నో సంఘర్షణలు, దుఃఖాలు పెరుగుతాయి. ఆ విషయంలో నాకు నేనే వాటిని వివరించుకోవాలా? అదేమైనా రైట్ ప్రశ్న? అవసరం అంటే సంబంధం లేని ప్రశ్నలు అవి అనవసరం, అంటే ప్రాముఖ్యత లేని ఆన్సర్స్కి దారితీస్తాయి. ఇక్కడ దాన్ని ఎలా వివరించాలి కళలని అన్నది ముఖ్యం కాదు, అసలు కళలు అవసరమా అన్నది ముఖ్యం. అయితే ఈ కళలకి నేను ఏ విధంగా స్టాప్ పెట్టాలి అని ఆయన అడిగారు. డ్రీమ్స్ అన్నవి మీలో ఒక భాగం, మనసులో ఒక భాగం కమ్యూనికేట్ అవుతుంది ఇంకో దాంతో, అంతే అన్నారు. అది నాకు చాలా క్లియర్గా తెలిసింది. నేను ఇప్పుడు అవగాహన చేసుకున్నారు ఎ లిటిల్ బెటర్ ద నేచర్ ఆఫ్ కమాండ్. నా చైతన్యం యొక్క స్వభావాన్ని కొంతవరకు నేను అవగాహన చేసుకున్నాను. ఈ కమ్యూనికేషన్ అన్ని సమయాల్లో జరుగుతుందా డ్యూరింగ్ ద వేకింగ్ పీరియడ్ యాజ్ వెల్, అంటే మనం జాగరూకంగా ఉన్నప్పుడు కూడా ఉంటుందా? అయితే మీ రెస్పాన్సెస్ని మీరు తెలుసుకోవడం సంభవం కాదా? మీరు బస్సులో ఉన్నప్పుడు, మీ ఫ్యామిలీతో ఉన్నప్పుడు, మీరు బాస్తో మాట్లాడినప్పుడు ఆఫీస్లో, లేకపోతే మీ సర్వెంట్తో ఇంట్లో మాట్లాడినప్పుడు, ఇలాగా ఎరుకతో ఉండడం అన్నది ఆ చెట్లు, ఆ బర్డ్స్, ఆ మేఘాలు, పిల్లలు, మీ యొక్క అలవాట్లు, మీ యొక్క రెస్పాన్సెస్, సాంప్రదాయాలు, అబ్జర్వ్డ్ వితౌట్ జడ్జింగ్ ఆర్ కంపేరింగ్, వాటిని ఏ రకమైన జడ్జిమెంట్ లేకుండా, పోలిక లేకుండా మీరు చూస్తున్నారు. చూడండి, అప్పుడు ఇఫ్ యూ కెన్ బి సో అవేర్, అలాంటి వేలో మీరు అవేర్నెస్తో ఉంటే నిరంతరాయంగా, ఇఫ్ యు ఆర్ కాన్స్టెంట్గా మీరు వాచ్ చేస్తూ వింటూ, అప్పుడు మీకు తెలుస్తుంది ఏంటంటే మీకు అప్పుడు ఆలోచన ఉండదు, కళ ఉండదు. అప్పుడు మీ మనస్సు అంతా కూడా తీవ్రంగా యాక్టివ్గా ఉంటుంది. ప్రతిదానికి ఒక అర్థం ఉంది, ఒక గుర్తింపు ఉంది. అలాంటి మనస్సు అన్నది ఆ యొక్క డ్రీమ్స్ అన్నీ కూడా అనవసరమే. అప్పుడు మీరు ఏం డిస్కవర్ చేస్తారంటే నిద్రలో ఆ కంప్లీట్ రెస్టే కాదు, మీకు ఎనర్జీ రెన్యూ అవుతుంది, ఇంకొక రకమైన